మనం వెబ్సైట్ వెళ్ళగానే ఇంటర్ఫేస్లో నావిగేషన్ బార్ అది ఎలా క్రియేట్ చేయాలనేది నేను చెప్తాను. నావిగేషన్ బార్ క్రియేట్ చేయాలంటే మనం ఒక డివ్ క్రియేట్ చేసుకోవాలి. డివ్ ఐడి ఈక్వల్ టు నావిగేషన్ బార్ కదా మనం అనుకున్నది, సో ఆ పేరే మనం ఇస్తాం నావ్ బార్. బట్ అది ఎలా ఉంది, మనకు కావాల్సినట్టు ఒక స్టైల్, ఒక బ్యూటీ ఇవ్వాలంటే సిఎస్ఎస్ యూజ్ చేస్తాం. మనకు కావాల్సినట్టు రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే హెడ్ ట్యాగ్లో సిఎస్ఎస్ స్టైల్స్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేస్తాం. దీనికి ఇప్పుడు మనం సిఎస్ఎస్ ఇస్తాం. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే మనం అనుకున్నాం కదా దేనికైతే బ్యూటీ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని కాల్ చేస్తాం. కాల్ చేయడానికి 3 టైప్స్ ఉంటాయి. హ్యాష్ ట్యాగ్ ఉంటుంది, డాట్ ఉంటుంది, ఇంకోటి డైరెక్ట్ క్లాసే పిలుస్తాం. నావ్ బార్ మనకు ఏదైనా వెబ్సైట్లో చూసినప్పుడు జస్ట్ కొన్ని పిక్సెల్స్ వరకే ఉంటుంది, అంటే టోటల్ స్క్రీన్ కాకుండా కొంచెం వరకే ఉంటుంది. అంత కావాలంటే మనకి ఇష్టం వచ్చిన పిక్సెల్ ఇవ్వాలండి. పిక్సెల్స్ ఇవ్వాలంటే ఫస్ట్ హైట్ ఇవ్వాలి. హైట్ ఈక్వల్ టు ఒక 100 పిక్సెల్ ఇవ్వాలి. ఇక్కడ మనం విడ్త్ అనేది యూజ్ చేయకపోతే అది ఆటోమేటిక్గా టోటల్ యాక్టిఫై చేస్తుంది. విడ్త్ అనేది యూజ్ చేస్తే మనం ఎన్ని పిక్సెల్స్ అయితే ఇస్తామో అంత మాత్రమే యూజ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి నాకు టోటల్ కావాలి, సో అందుకని నేను విడ్త్ ఏమి ఇవ్వను. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు బ్లాక్. Now run this view. వచ్చింది బ్లాక్ ఇచ్చాం. టోటల్ విడ్త్ ఏమి ఇవ్వలేదు కాబట్టి టోటల్ ఆక్యుపై చేసింది. విడ్త్ ఏమైనా ఇచ్చి ఉంటే అది కొంచెం వరకే లాస్ట్లో ఇక్కడ కానీ స్పేస్ ఇస్తుంది. ఇంకొక డివ్ క్రియేట్ చేస్తాం. Now what we do is ఈ డివ్స్ ఉన్నాయి కదా, ఈ 2 divsకి మనము స్టైల్స్ ఇస్తామన్నమాట. సో ఎందుకంటే ఆ 2 divs అనేవి ఆ నావిగేషన్ బార్లో డిస్ప్లే అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షిఫ్ట్ పిక్సెల్ ఇచ్చాను 10 పిక్సెల్. ఇప్పుడు సాలిడ్ కలర్ ఇద్దాం, వైట్ ఇద్దాం. సాలిడ్ వైట్ ఇచ్చాం. సో ఇదే బార్డర్, ఇదే కలర్, ఇదే పిక్సెల్ సైజ్తో ఇంటూ కూడా ఇస్తున్నాను, ఎందుకంటే ఇంటూ కూడా మనం క్రియేట్ చేసాం కదా. కంట్రోల్ Z బార్ అనేది క్రియేట్ చేసాం. ఒక డివ్ యూజ్ చేసి నా బార్ అనేది రాసామన్నమాట. నాకు నా బార్ కావాలి అని నాకు బాడీ ట్యాగ్లో రాసాం. దానికి టెక్స్ట్ సెక్షన్లో స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసి స్టైల్ ట్యాగ్లో నా బార్ పిలిచి కాల్ చేసాం. హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి కాల్ చేసాం. నా బార్కి మనం ఎలా ఉండాలో ఆ విధంగా ఉండాల్సిన, అంటే ఆ ప్రాపర్టీస్ మనకి ఎలా ఉండాలి అనుకుంటున్నామో అలా ఉండాలని ఇక్కడ ప్రాపర్టీస్ రాసాం. లైక్ హైట్ నాకు 100 పిక్సెల్ కావాలనుకున్నా 100 పిక్సెల్ వచ్చింది. కలర్ బ్లాక్ ఇచ్చాను, బ్లాక్ వచ్చింది. అది మీ ఇష్టం, కలర్ ఏదైనా ఇచ్చుకోండి. ఆ తర్వాత 2 divs క్రియేట్ చేసాం. ఒకటి
రైట్ సైడ్లో పెట్టాలి, ఒక లెఫ్ట్ సైడ్లో పెట్టాలి. అందుకు ఆ తర్వాత స్టైల్ ట్యాగ్లోకి వచ్చి 2 డిప్స్కి కావాల్సిన స్టైల్స్ ఇచ్చాను. సో దానికి కూడా మనము హైట్ ఇచ్చాం, పిక్సెల్స్ ఇచ్చాం, విడ్త్ ఇచ్చాం, కలర్ కూడా ఇచ్చాం. సో మనకు కావాల్సినట్టు వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే 2 బాక్సెస్ అనేటివి సైడ్ బై సైడ్ రాకుండా కింద వచ్చాయి. సో ఇప్పుడు పక్క పక్కన రావాలంటే మ్యాప్ బార్కి ఇక్కడ రాస్తాం. సో మనకు అవి ఎలా కావాలి అని జస్టిఫై అంటే ఇట్ క్రియేట్స్ ఎ బాండ్ బిట్వీన్ ది పేరెంట్స్ అండ్ చైల్డ్ ట్యాగ్స్. డిస్ప్లే ఫ్లెక్స్ ఒక బాండింగ్ అనేది క్రియేట్ అవ్వడానికి మనం డిస్ప్లే ఫ్లెక్స్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు జస్టిఫై అంటే this ఫ్లెక్స్ యూజ్ చేసాం. స్పేస్ అనేది అంటే 2 బాక్సెస్ ఆ పక్క ఉన్నాయి, కింద ఉన్నాయి. సో వాటిని ఆ పక్క తీసుకొచ్చాం. సో సెంటర్ కావాలంటే అలైన్ ఐటమ్ యూజ్ చేస్తాం. అలైన్ ఐటమ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే అది సెంటర్కి వస్తుంది. అలైన్ ఐటమ్స్ సెంటర్. సెంటర్కి వచ్చింది. సో ఇప్పుడు ఒక నావిగేషన్ బార్లో వాట్ వి సీస్ హోమ్ సెక్షన్, కాంటాక్టర్స్, అబౌట్ అస్, గ్యాలరీ అని ఉంటుంది, లాగిన్ పేజెస్ ఉంటాయి, రిజిస్టర్ అండ్ బటన్స్ ఉంటాయి. సో అలాంటివి మనం ఇవ్వాలన్నప్పుడు ఇన్ వన్లో ఇస్తాము. ఎందుకంటే అవి ఇట్ సైడ్ అనేది కనబడతాయి, లైక్ ఇట్ సైడ్ కనబడతాయి అన్నమాట. సో అట్ సైడ్ ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఇన్ వన్లో ఇస్తాం. సో అంటే యాంకర్ ట్యాగ్స్ వచ్చాయన్నమాట. యాంకర్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే నావిగేషన్ బార్లో ఉండే హోమ్ సెక్షన్, కాంటాక్టర్స్, అబౌట్, లైక్ ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇవి యాంకర్ ట్యాగ్ ఇవి పెట్టాలి అంటే యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ హోమ్స్, ఆ తర్వాత గ్యాలరీ. మేబీ ఈ వెబ్సైట్ బట్టి చేంజెస్ అవుతూ ఉంటాయి. సో నేనైతే ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను. హోమ్, గ్యాలరీ, అబౌట్, what is contact us? Last one, login. బ్లూ కలర్లో వచ్చాయి. సో ఇప్పుడు ఇవి మనకు పెద్దగా కనపడాలి, కలర్ మారాలి. సో దానికి మనకు కావాల్సిన స్టైల్స్ ఏమి ఇస్తామంటే జస్ట్ లైక్ స్టైల్ ట్యాగ్లోకి వస్తాం, అక్కడ మనం స్టైల్స్ ఇస్తాం. ఇవ్వాల్సిన యాంకర్ ట్యాగ్స్ కదా, యాంకర్ ట్యాగ్స్కి ఏ యూజ్ చేస్తాం. ఏ యూజ్ చేసి ఫ్లోర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి దీంట్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కనపడాలి. సో మనం వాటికి కలర్ ఇస్తాం. కలర్ ఈక్వల్ టు వైట్, బ్లాక్ మీద వైట్ ఉంది. అలాగే మనం చూసిన టెక్స్ట్లో కింద అండర్లైన్స్ ఉన్నాయి. సో అండర్లైన్స్ పోవాలంటే టెక్స్ట్ డెకరేషన్ ఇస్తుంది. నన్ను అన్ని ఇస్తే అక్కడ ఉండే అండర్లైన్ అనేది పోతుంది. ఈ మనం చూసిన యాంకర్ ట్యాగ్స్ అనేవి ఎలా ఉన్నాయంటే పైన ఉన్నాయి. సో టేబుల్ పెట్టుకోండి.
అవి మిడిల్లోకి రావాలి అంటే జస్టిఫై కంటే justify content, so space yes between align items center no. Control Z. అంటే మనం కర్సర్ మూవ్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్స్ ఉండేదానికంటే కొంచెం పెద్దగా కనపడాలి అనే ఒక అంటే వ్యూవర్కి ఎక్కువ ఆబ్జెక్ట్ అనేది ఉండేదానికంటే కొంచెం ఎక్కువ కనపడాలా అనే ఉద్దేశంతో హోవర్ అండ్ ఎఫెక్ట్ యూజ్ చేస్తాం. సో మనం హోవర్ అండ్ ఎఫెక్ట్ ఇక్కడ యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ కలర్ క్లిక్ చేసినప్పుడు మనకి ఎన్ని పిక్సెల్స్లో కనపడాలి అనే దాని కూడా మనం చూస్తున్నాం. బార్డర్ రేడియస్ search box వాళ్ళకి input type equal to search and box ఇప్పుడు ఈ